ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసినాడలా దేవుడు వారిని పాడు చేయండి. నెక్స్ట్, దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. ఎవరిలో? సేవకునిలో పరిశుద్ధమై ఉన్నది. సేవకుడు ఎన్నో ఎన్నో ఎక్స్పీరియన్స్లతో దేవుని ముందుకు వచ్చాడు, అనుభవాలతో దేవుని ముందుకు వచ్చాడు. మళ్ళీ లోకంలోకి వెళ్ళొద్దు. ఎలా పరిశుద్ధంగా ఉండాలో లోకస్తుడికి తెలియదు, బాగా చదువుకున్న వాడికి తెలియదు, సేవకుడికి మాత్రమే తెలుసు. ఒక్క సేవకుడికి మాత్రమే తెలుసు. సేవకుడు ఎదట వల్ల ఆకలేస్తుంది అని అంటే ఈయన ముందు తినేయడు. వాడు ఎవడైనా అవనమండి, ఆకలేస్తుంది, ఇదిగో నా దగ్గర ఉంది తినండి, లేకపోతే రండి నేను పెట్టిస్తాను రండి. మన దగ్గర ఉండేదో 100 రూపాయలు. ఆ 100 రూపాయలను తీసుకొని వెళ్ళిపోయి మనం ఏం చేస్తాం? పెట్టేస్తాం. కడుపు కాలిపోయినా పర్వాలేదండి, ఉపవాసాలు ఉంటాం, మాకు అలవాటే. ఆర్మీలో 40 రోజులు డే అండ్ నైట్ ఉపవాసాలు ఉంటారు, మంచినీళ్ళు తాగే. దేనికి అంటే కరుడు గట్టిన వాళ్ళు అయిపోవాలి. ఒక 40 రోజులు కంటిన్యూస్గా వార్ జరుగుతూ ఉంటే ఆ వార్లో వాళ్ళు ఆకలి అనేది చూడకూడదు, మంచినీళ్ళు తాగి బతికేయాలి. అంత కరుడు గట్టిన వాళ్ళలాగా తయారు చేసేస్తారు. ఇది ఎంత ఆర్మీ వాళ్ళు మళ్ళీ ఎవరు అని అంటే సేవకులు మాత్రమే. 40 రోజులు ఉపవాసం పెట్టి అలా అవలేలాగా ఉండిపోతారు. అంటే అంత కరుడు గట్టిన వాళ్ళు అయిపోతుంది. దేవుళ్ళు అంత భయంకరులు అయిపోతున్నారు. దేన్నైనా తట్టుకోగలరు, దేన్నైనా ఆకలిని తట్టుకోగలరు, వ్యాధులను తట్టుకోగలరు, బాధలను తట్టుకోగలరు, నిందల్ని తట్టుకోగలరు. ప్రతి మోల్స్టేషన్స్ కూడా వాళ్ళని హింసిస్తుంటే వేదనలు, దాన్ని ఫేస్ చేసే ఒక క్యాపబిలిటీ ఓన్లీ దేవుని బిడ్డలకు మాత్రమే ఉంది. అందుకనే ఒక ఆర్మీ లాగా ఉండండి, ఒక ఆర్మీలా సహవాసం చేయండి, ఒక ప్రేమతో జీవించండి. నేను ఎక్కడున్నాను? మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడో వెతుకుతున్నారు, కానీ నేను మీలోనే ఉన్నాను. మీరు పరిశుద్ధమైన వాళ్ళు, నేను మీలోనే ఉన్నాను. మీరు దాన్ని పాడు చేసేస్తున్నారు కాబట్టి నేను దూరం అయిపోతాను. సో నేను విడిచిపెట్టట్లేదు, మళ్ళీ చేయబట్టుకుని పైకి లేపుతున్నాను పేతురులాగా. ఏమని దేవుడు ఎందుకు ఎంతలా అంటే ఆయన మన నాసిక రంధ్రాల్లో ఆయన ఊపిరినే ఊదాడు, ఆయన వాక్కునే మారిన తర్వాత మనలో పెట్టాడు. ఆయన నాసిక రంధ్రాల్లో ఊపిరిని ఊదాడు, నోట్లో వాయువుని పెట్టాడు. మీరు బాగా క్లియర్గా మనలో గమనిస్తే ఫస్ట్ గాలి వస్తుంది, తర్వాత సౌండ్ వస్తుంది, విత్ మిల్లీ సెకండ్స్లో మాట వస్తుంది. ఈ 3 వచ్చేది కూడా మనకు తెలియదు. వాక్యము దేవుని యొద్ద ఉంది, అది వాయువు. వాక్యమే దేవుడై ఉన్నాడు, మాట. వండర్ఫుల్. జీవవాయువుని నింపక మనం జీవాన్ని పోగొట్టుకున్నాం అవాదం దగ్గర. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ యేసుక్రీస్తు మనకు అప్పగించాడు. దీన్ని పట్టుకొని మనం పరిగెడుతూ ఉండటమే, ఇంకేం లేదు. దీన్ని పట్టుకొని ఎంత ఫాస్ట్గా మనం వెళ్తూ ఉంటామో అంత జ్ఞానంగా మనం పైకి వచ్చేస్తాం. వాక్యమే. అందుకని ధర్మశాస్త్రములు దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువ పక్కన నాటబడిన వాడే ఉంటాడు. అది ఎవడు ఉన్నాడు ఈ రోజుల్లో? ప్రపంచం అంతా తిరిగిన క్రైస్తవ